హలో నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను బ్రదర్. సార్, నా పేరు దామోదర్ సార్, గన్నేర్లపల్లి, చందంపేట మండలం. చెప్పు దామోదర్. సార్, మొన్న మీరు కామినేని హాస్పిటల్కి వచ్చి నన్ను చూసి కాలు పోయింది, రైట్ సైడ్ లెగ్. అవునమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు? సార్ నాకు సార్ బాగానే ఉంది సార్. ఇది నాకు పింఛన్ ఇంకా కాలే సార్. నువ్వు ఎంబీడీఓని కలిసి హాస్పిటల్ పోయి సర్టిఫికేట్ తెచ్చుకో. హాస్పిటల్ సర్టిఫికేట్లు వచ్చినాయి సార్. వస్తే ఇంకా కొత్త పెన్షన్ స్టార్ట్ అవుతున్నాయి ప్రభుత్వం, అయ్యేటప్పుడు ఇప్పిస్తాను, సరేనా సార్? ఇంకోటి, అది మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేపర్లు ఇచ్చినాం సార్. వస్తాయి, సీఎం రిలీఫ్ ఇచ్చి ఉంటే వచ్చేస్తాయి, నీకు చెక్ ఇచ్చి వచ్చేస్తాం, ఆఫీస్కి వస్తుంది, మేమే ఫోన్ చేసి పిలుస్తాం సార్. సరేనా? కొంచెం ఇల్లు కూడా చూడాలి సార్, మాకు మేము 10 మంది ఉంటాం సార్ ఇంట్లో. నీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు సార్, మా నాయన పేరు మీద ఉంది. మా ఇప్పుడు ఉన్న ఇంట్లో మేము 10 మంది దాకా ఉంటాం. 6 మంది పెద్దలు, 4 పిల్లలు ఉంటాం. సరే, ఒక్కసారి మీ పంచాయత్ సెక్రటరీతో కలిసి నేను నేను చెప్తా పంచాయత్ సెక్రటరీకి. పంచాయత్ సెక్రటరీ? పంచాయత్ సెక్రటరీ గారు నీది ఎల్వన్లా ఉందా లేదా తెలుస్తుంది, తెలియగానే నువ్వు వాళ్ళు ఎల్వన్లా ఉంటే ఎమ్మటే ఇచ్చేస్తాను. సరే సార్. సరేనా? సరే సార్. మంచిది. థ్యాంక్ యూ సార్. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను సార్. నేను 3వ వార్డు నుంచి మొహమ్మద్ షౌకత్, ఆర్టీసీ మెకానిక్ మాట్లాడుతున్నా సార్. సార్, ప్రాబ్లం 3వ వార్డులో ఈ బర్ల గురించి చాలా టూ మచ్ ఉంది సార్. ఏది? మా 3వ వార్డులో ఈ బర్లు సార్ చాలా ఘోరంగా ఇంట మధ్యలో బర్లు కడుతున్నారు. దానివల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారు. ఎన్నిసార్లు చెప్పినా గొడవకొస్తారు తప్ప వాళ్ళు తీర్చలేరు సార్. పెట్ల కుప్పలు వేస్తారు. రెండోది బర్రను కట్టుకోవాలగట్ట చాలా ఘోరం ఉంది సార్. చాలా సార్లు మేము అప్లికేషన్ ఇచ్చారు ఆర్టీఓ ఆఫీస్. మున్సిపాలిటీ ఇచ్చినా ఆర్టీసీ మున్సిపాలిటీకి రఘుబాయి మున్సిపాలిటీలో ఇవ్వండి, మున్సిపాలిటీ ఇవ్వండి, నేను కమిషనర్ చెప్తాను. ఇచ్చాను సార్, మున్సిపాలిటీ కమిషనర్ గారికి 2 times ఇచ్చాను సార్. ఓకే, నేను కమిషనర్ నేను చెప్తాను. వాళ్ళ దొడ్డి ఉన్నాయా? వాళ్ళ పశువుల దొడ్డి ఉన్నట్టున్నాయి కదా? అవును సార్. రోడ్ మీద మీరు మన కొత్తగా ఓపెన్ చేసిన రోడ్ మీద మొత్తం బర్రె కడతారు సార్ వాళ్ళు. ఒకసారి నేను కమిషనర్ గారితో చెప్తాను, చెక్ చేయమని చెప్తాను. ఒకవేళ ఆడందరికీ ఇబ్బంది ఉంటే ఏం చేయాలో నేను చెప్తాను ఆయనకు. రెండోది ఉప్పు నీళ్ళు కావాలి సార్ మాకు కొంచెం. ఉప్పు నీళ్ళ? అవును, ఉప్పు నీళ్ళు చాలా లేదు అసలు. కృష్ణ వాటర్ వస్తున్నాయి కదా? కృష్ణ వాటర్ వస్తున్నాయి కదా? కృష్ణ వాటర్ దేవుని మంచిగా వస్తుంది సార్. కానీ అసలు కొంచెం 1 hour లోపలే బంద్ చేయడం వల్ల అసలు సరిపోతలేదు సార్. 3 రోజులు వస్తుంది వాటర్, 3-4 days వస్తుంది. సరే, ఉప్పు నీళ్ళకి సంబంధించి ఏం చేయాలో నేను చెప్తాను, మళ్ళీ చూస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. హలో. హలో చెప్పు బ్రదర్, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. నేను డిండి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏ నియోజకవర్గం? నల్గొండ. డిండి మండలం నుంచి. ఓకే, చెప్పు బ్రదర్. సార్, ఏం లేదు సార్, మనకి ఏంటంటే ఇప్పుడు గట్టి మాట్లాడదు, వినిపిస్తలేదు సార్. అది నేను అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. అది మన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంటెక్ కోసం అని చెప్పేసి అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. సో మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా స్కాలర్షిప్ వస్తుంది కదా సార్, 20 lakhs కొంచెం అదేమన్నా? అంటే అందులో ప్రభుత్వం ఒక పాలసీ ఉన్నది కదా, మీరు దరఖాస్తు పెట్టుకోండి, తర్వాత వాళ్ళు యాజ్ ఫర్ మెరిట్. సో చాలా మంది చేసుకున్న యాజ్ ఫర్ మెరిట్లో వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చేస్తుంది. దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం కోటా కూడా పెంచింది, గతంలో ఉన్న దానికంటే ఎక్కువ కూడా పెంచింది ముఖ్యమంత్రి గారు. నువ్వు దరఖాస్తు పెట్టుకో, అప్పుడు ఏదైనా ఉంటే చూద్దాం. నీ పేరు తమ్ముడు? రోహిత్ సార్, బాలమోని రోహిత్. రోహిత్ ఎవరు? డిండి హెడ్ క్వార్టరా? నువ్వు ప్రాసెస్ చేసుకో, తప్పకుండా గవర్నమెంట్ సీరియల్ ప్రకారమే ఇస్తుంది. అది సీరియల్ యాజ్ ఫర్ మెరిట్. అంటే నేను ఒకవేళ మా రికమెండేషన్ మేము చేస్తున్న ఇచ్చేటువంటి పాలసీ ప్రకారం గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు, మెరిట్ ప్రకారం ఇస్తున్నారు. సో నీకు మెరిట్ ఉంటే డెఫినెట్గా నీకు వచ్చేస్తుంది, ఎవరు రికమెండ్ అవసరం లేదు.
అవును సార్, అవును సార్, అది కరెక్ట్ సార్. కాకపోతే ఏంటంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కొంచెం మీ సహకారం కూడా ఉంటే డెఫినెట్గా ఉంటుంది. నువ్వైతే దరఖాస్తు పెట్టుకో. ఏమంటే సార్ మేము ఉన్నోళ్ళం కాదు కదా సార్, ఎలా అంటే పేద తరగతి కుటుంబం నుంచి చదువుకున్నా సార్ ఎంతో కొంత. నేను అర్థం చేసుకుంటాను బ్రదర్, కానీ కొన్ని పాలసీలు ఉంటాయి, గవర్నమెంట్ పాలసీలు. సో ఆ పాలసీ ప్రకారం మనం మెరిట్నే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా రికమెండ్ తోటి తీసుకోవాలంటే చాలామంది నష్టం జరుగుతానే. ముఖ్యమంత్రి గారు దాన్ని పారదర్శకంగా ఎవరైతే మెరిట్లో ఉన్న మెరిట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది. సో ముందు నువ్వు దరఖాస్తు పెట్టుకో. అది ఒకవేళ వస్తే రావచ్చు, నువ్వు మెరిట్లో ఉండవచ్చు కాక. ఎందుకంటే ఎక్కువ నోళ్ళు ఎందుకు అనుకోవాలి, ఈసారి స్కీమ్స్ కూడా పెంచినాం కాబట్టి. ఓకేనా? నువ్వు దరఖాస్తు పెట్టుకో బ్రదర్. థ్యాంక్ యూ. రైట్ రైట్ తమ్ముడు. హలో హలో హలో, నేను బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్ సార్ తెల్దోర్పల్లి బాబన్ మోటండ సార్, మోతీలాల్ సార్. చెప్పు మోతీలాల్. సార్ ఇప్పుడు మాకు పట్టాలు ఉన్నాయి కానీ ఆన్లైన్ లో నుంచి తీసేసిరు సార్. ఆన్లైన్ లో మళ్ళీ ఆన్లైన్ లో ఉన్న సరిగా పట్టాలు చేయలేదు సార్. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎట్టగారంగా మాట్లాడుతుంది సార్. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎందుకు ఓటు వేసిరని అని చెప్పి ఎగతాళిగా 2-3 సార్లు అన్నారు సార్ ముఖం మీదనే. సార్ ఇప్పుడు సర్వే కూడా పంపించారు సార్. 10-11 వేలు పెట్టి 2 సార్లు సర్వేని పెట్టించుకొని కొలిపించుకున్న తర్వాత ఇట్లా మాకు ఒక 14 నుంచి 16 కుటుంబాల భూమి సార్. అది ఎంతమంది ఉన్నారంటే మీ ఒక్కరినేనా చాలా మందికి ఉన్నాయా? 14 కుటుంబాలు ఉన్నాయి సార్ మన తెల్దోర్పల్లి గ్రామ పంచాయతీలో. ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నా సార్. ఇవాళ మీకు కలుద్దామనే. 2 గంటలకు రా, ఆర్డీఓ నా దగ్గరికి వస్తుండు. అప్పుడు ఆర్డీఓ ఉంటాడు, ఆర్డీఓ గారు ఉంటారు, అప్పుడు మాట్లాడదాం రా. ఎన్ని గంటలకు రా సార్? 2 గంటలకు రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అన్న. సార్ మీకు కొండమల్లి సార్. చెప్పు బ్రదర్. పేరు బ్రదర్? రోడ్డు మీ పేరు? మా పేరు శ్రీనివాస్ సార్. చెప్పు శ్రీనివాస్ గారు. మా కొండమల్లి పెళ్లి వినాయక నగర్ సార్. ఓకే, చెప్పు శ్రీనివాస్. మాకు మూరి లేవు, రోడ్ లేదు, సార్. వినాయక నగర్లా? అవును సార్. మొన్న కొంత చేసినాం, దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మొన్న కొన్ని రోడ్లు చేసినాం. మీ ఏరియాలో కూడా నేను త్వరలో మార్నింగ్ వాక్లో వచ్చినప్పుడు ఒకసారి చూస్తాను. ఇంతకుముందు నేను వచ్చి చూసినా అనుకుంటా. అది ఇక్కడ వినాయక గుడి సార్. ఎక్కడ ఏరియా అది చెప్పు. గుడి ఇంకొకటి సార్, బాలకి సార్. ఏ గుడి? రామాయణం కన్నా? రామాయణం దగ్గర శ్రీనివాస్? రామాయణం వెనుకనా? సరే, నేను చూస్తాను. నేను చూస్తాను, తప్పకుండా చేద్దాంలే. తప్పకుండా చేద్దాం శ్రీనివాస్ గారు. రైట్, తప్పకుండా చేద్దాంలే. ఓకే రైట్. మీరు ఒకసారి సర్పంచ్ గారు కలవండి, నేను చెప్తాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? సార్ నా పేరు పి మల్లేష్ సార్, పోలే మల్లేష్. చెప్పండి. నాది మాల్ దగ్గర పొలపల్లి రామనగర్ సార్. చెప్పండి. ఏం లేదు సార్, మా బాబాయ్ లాస్ట్ ఆగస్టు చనిపోయింది. ఆయన కొందరు అడవిలో సార్. ఆయనకు ల్యాండ్ కూడా ఏం లేదు సార్. 3 అమ్మాయిలు డిండిలో చదువుతారు సార్. డిండిలో మనకు ఇక్కడ ఉంది కదా గుర్తుల. ఏ స్కూల్లో చదువుతారు? మన గురుకుల డిండి సార్. మళ్ళా సెకండ్ పాపకు 10th అయిపోయింది రీసెంట్ కదా. అదే హాస్టల్ కోసం వాళ్ళ ఎగ్జామ్ రాసింది, కేజీఎస్ ఆర్డబ్ల్యూసీ అని. ఆమెకు కొంచెం దూరం ఇక్కడ భువనగిరి వచ్చింది సార్ సీటు. ఎక్కడ వచ్చింది? కొంచెం భువనగిరి దగ్గర సార్. అట్లా కూడా భువనగిరి దగ్గరకు వచ్చింది సార్. అది కొంచెం సీట్ ఇక్కడ రిఫర్ చేపిస్తారు సార్. కొంచెం ఏ క్లాసు? 10th అయిపోయింది సార్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్. 10th ఇంటర్మీడియట్ కా? ఇంటర్మీడియట్ సార్. ఆడ సీట్ వచ్చిందా భువనగిరిలో? అక్కడ వచ్చింది సార్. అక్కడ వచ్చింది. అక్కడ ఓవర్ అంటుంది, ఆమె ఒకటే ఉన్నది కదా. ముందు ఆడ జాయిన్ చేయి, ముందు ఆడ నువ్వు జాయిన్ చేయి. నువ్వు జాయిన్ చేస్తే మళ్ళీ అవసరం ఉంటే ట్రాన్స్ఫర్ చెప్పిద్దాం, ఖాళీ ఉంటాయి. అక్కడ జాయినింగ్ కూడా 7 తారీఖు అయిపోయింది సార్. లాస్ట్ అయిపోతే ఉండండి, నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతా. ఒకవేళ ఖాళీ ఉంటే ఫస్ట్ ఇయర్లో కదా? ఏ గ్రూపు? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సార్. ఎంపీసీ సార్ కొంచెం చెప్పండి సార్. 4 అడగలేదు సార్. ముగ్గురు కావాలి. ఏం పేరు అంటే?
ఆమె పేరు నీలిమ సార్, పూల నీలిమ. వాళ్ళ అమ్మ పేరు రమణమ్మ. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు. నేను మాట్లాడి మేము నీకు అప్డేట్ చేస్తాను. సరేనా? చూడండి సార్ ప్లీజ్ సార్. ఓకే, తప్పకుండా చూస్తాను. రైట్ మలేష్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతుంది. సార్ నేను పిఎఫ్ఎల్ నుంచి రాకేష్ మాట్లాడుతున్నాను సార్. పిఎఫ్ఎల్ నుంచి? పిఎఫ్ఎల్ నుంచి సార్, పిఎఫ్ఎల్ లోకల్ సార్. ఓకే, చెప్తాం రిమండర్. సార్ ఏం లేదు సార్, నేను 2021లో లవ్ మ్యారేజ్ చేసుకున్నా. 2021లో లవ్ మ్యారేజ్ చేసుకున్నా సార్. ఓకే. అయితే మాకు ఊర్లో ఉండడానికి ఇల్లు కానీ ప్లేస్ కానీ ఏం లేదు. కొంచెం దాని గురించి మీతో రిక్వెస్ట్ అడుగుతున్నా సార్. L1లో ఉన్నావాను? అంటే అప్లై చేసిన సార్, కానీ మాకేం రాలేదు. మీ పంచాయత్ సెక్రటరీ ఎవరన్నా? లేడీస్ ఆమె పేరు తెలియదు సార్ నాకు. ఆమెను పోయి కలిసి నీ పేరు L1లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో సార్. ఆ L1లో చెక్ చేసుకుంటే నీకు ఒకవేళ ప్లేస్ లేకుంటే చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే ప్లేస్ ఉంటేనేమో ఇమీడియట్గా ఇస్తున్నాం L1లో ఉంటే. అంటే మా తండ్రికి మీ పిఎఫ్ఎల్లో గవర్నమెంట్ స్థలం కూడా లేదు వాస్తవంగా. మీ స్థలం ప్లాట్ ఉందా నీకు? ఉన్నది సార్, ఉన్నది. ఆ ప్లాట్ ఉంటే నీకు L1 లేదా ఉందా లేదా సెక్రటరీ కార్డు అడిగి తెలుసుకొని నాకు ఏమన్నా ఉంటే ఏమంటే ఇస్తాను. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రాకేష్, రైట్. ఓకే సార్, ఓకే. హలో హలో, నమస్కారం అండి, నేను బాలనాయక్ ఎమ్మెల్యే అండి. అన్నా చెప్పండి అన్న, ఏం పేరన్నా? మరి 3వ వార్డులో రోడ్లు లేదు సార్ సరిగా. 3వ వార్డులో రోడ్లు లేవా? సో ఇప్పటికే కొంత చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. ఆ వార్డు వైర్గా కొన్ని వార్డులలో ఇప్పుడు స్టార్ట్ చేసినాము. రోడ్డు సరిగలేదు, లైట్ సరిగలేదు. 3వ వార్డు. మీ పేరు? నా పేరు అంజన్ కుమార్. అంజన్ కుమార్, కేంపల్లి. ఓకే, తప్పకుండా చెప్పిద్దాంలే అన్న. ఈ రెండు లైటింగ్, రోడ్డు వచ్చే ఈ రెండే ప్రాబ్లం ఉంది. లైటింగ్, రోడ్డు లైట్. ఓకే, నేను నా పంచాయతీ సర్పంచ్ గారు కూడా చెప్పండి మీరు, నేను సర్పంచ్ చెప్తా, మాట్లాడి చెప్పిస్తా. సరేనా? ఓకే బ్రదర్. సమస్యల పరిష్కారం కోసం ఓకే ఓకే కనెక్ట్ అయిపోతుంది. లైన్లో పెట్టి అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మీరు. హలో హలో, చెప్పండి అమ్మా, నేను బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు భార్గవి అండి. భార్గవి, చెప్పండి. సార్, ఈ ప్రధాన కారణం ఏంటంటే నేను కాల్ చేయడానికి, ఈ రోడ్డు సమస్య ఏమైంది సార్? అది రోడ్ 1 ఇయర్ నుంచి అట్లనే డిలే పెట్టేస్తున్నారు. ఏడమ్మా, ఏ ఏరియా సార్? ఏ ఏరియా అంటే ఇది మా దేవకొండనండి, డిండి రోడ్డు. డిండి రోడా? మెయిన్ రోడ్ అంటున్నావా మీరు? కాలనీ రోడ్ అంటున్నారా? కారణం ఏంటంటే డిండి రోడ్ గురించి. ఇది డిండి రోడ్ లో రోడ్ ఉంది కదా సార్, మెయిన్ రోడ్. మెయిన్ రోడ్, ఓకే. అది 1 సైడ్ అయ్యింది, మరి ఇంకొక 1 సైడ్ కావట్లేదు. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది మాకు. ఆ రోడ్లు తుమ్ములు లేవడము, వెహికల్స్ కింద పడడం, యాక్సిడెంట్లు కావడం. వాస్తవమా? సార్ అది ఇంకా లేట్ అవుతుంది. కాంట్రాక్టర్ రావట్లేడు. ఒక 6 రోజు తిట్టగా ఇది ఒకటి చేసిండు. ఈ సైడ్ కూడా ఒత్తిడి తీసుకున్నా చేపిస్తా త్వరలో. అదే సార్, 1 సైడ్ 1 ఇయర్ అయింది, దాన్ని ఇంకా ఆపేసేసి. కాంట్రాక్టర్ రావట్లేదమ్మా, కొంత ఒత్తిడి పెంచుతున్నాం, అందుకే ఒక సైడ్ వేసిండు. రెండోసారి కూడా పూర్తి, రెండో పక్క కూడా పూర్తి చేపిస్తాం. ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేపిస్తామా? ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేపిస్తా. ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేపిస్తా. అదే సార్, గల్లీలలో రోడ్లు అన్ని సీసీ రోడ్లు బాగానే వేపిస్తున్నారు, కానీ మెయిన్ రోడ్ గురించి మీరు కొంచెం శ్రద్ధ పెట్టి పట్టించుకోవాలి సార్ దాన్ని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నాకు కూడా ఉంది, నేను కూడా అదే రోడ్డు మీద తిరుగుతున్నా రోజు. నేను కూడా అదే రోడ్డు మీద తిరుగుతున్నా. మీరు తిరుగుతున్నారు, మేము చూస్తూనే ఉన్నాం సార్. మేము మా షాప్ గురించి వెళ్తున్నారు మీరు. ఓకే, తప్పకుండా చెప్పిస్తామా భార్గవి గారు. 10 రోజుల్లో మీకు ఆ రోడ్ స్టార్ట్ చేపిస్తా. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.
హలో 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 బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ నేను గుమ్మడవెల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి పేరును. సార్ మీ పేరు? గుమ్మడవెల్లి సార్. మీ పేరు పేరు కాసర్ల సాహిత్య మహేశ్వర్ సార్. అసలు సాయి చెప్పండి సాయి. సార్ మనకి మేజర్ ఇష్యూ కాన్స్టిట్యూషన్ లో అంటే మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్నది ఏంటంటే రోడ్స్ సార్. యా. ఆ రోడ్డు అక్కడ మన నల్గొండ గుమ్మడవెల్లి ప్రాంతంలో కొంచెం తీవ్రమైన గుంతలాగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అదొక్కటి చేస్తే సార్ యాక్చువల్గా ఏం లేదు సార్. మన ఇష్యూస్ అంతా పోయినాయి సార్. వాటర్స్ అన్ని ఇక్కడ అంతా బాగానే ఉంది సార్. అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఆ రోడ్ ఇష్యూస్ సార్. రోడ్ ఇష్యూస్ అంతా ఎక్కడ చూసినా రోడ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అంటే నాకు తెలిసినంత వరకు మొత్తము అది ఒకసారి చూస్తే చాలు సార్. అది నాకు ఒక తొందర చేయండి సార్. చాలా వరకు అంటే లాస్ట్ టైం వాళ్ళు చేయలేకపోయారు సార్. అంటే అది ఒక పాత సాయి ఒక్కటైనా చేయాలి. ఓకే సార్ మీరు చెప్పింది దేవర గుమ్మడేల నుంచి కాదు, నేను నల్లగొండ నుంచి కొండమల్లెపల్లి దాకా ఆల్రెడీ శాంక్షన్ చెప్పిన రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబోతున్నా. రోడ్డు ఫౌండేషన్ వేయబోతున్నాం. నల్లగొండలో సభ పెట్టి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తున్నారు. గౌసుకుంటే తండ వరకే 4 లైన్ రోడ్ ఉంది సార్. కొంచెం మీకు కొండమల్లెపల్లి నుంచి నల్లగొండ దాకా అదే మన టెంపుల్ ఉంది కదా, ధర్మేశ్వరం టెంపుల్ దాకా డబల్ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి చేతుల త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం. ఓకే సార్. ఓకేనా సాయి? అట్లే కొంచెం కొండమల్లెపల్లి మండల అధ్యక్షుడిని కూడా కొంచెం తొందరనే ప్రకటించండి సార్. ఏ మండల అధ్యక్షుడు? మండల అధ్యక్షుని కూడా తొందరనే ప్రకటించండి సార్ అంటున్నా. ఎవరైనా అది పార్టీ పాలసీ. యూత్ కూడా కొంచెం ఇంకా కొంచెం మోటివేషన్ చేయండి సార్. తప్పకుండా సాయి. ఓకే. హలో హలో నమస్కారం అండి. నేను బాలు నాయక్ ఎమ్మెల్యే అండి. సార్ నేను చింతపల్లి మండలం బోటిమింది తండ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. బోటిమింది తండ? అవును సార్. ఏం పేరు బ్రదర్? సంతోష్. సంతోష్ చెప్పు సంతోష్. వనమేకుమ గుడి నుండి తండా వెళ్తే 4 రోజులు అర్థం కాలే నాకు. అది పనులు చాలా ఆలస్యం అవుతుంది. అర్థం కాలే నువ్వు చెప్పింది నాకు. వనమేకమ్మ గుడి నుండి రోడ్ అంటున్నావు కదా, ఆడు కాంట్రాక్టర్ టెండర్ వేసి కాంట్రాక్టర్ రావట్లేడు. వాడు ఏసీ రోడ్ ఆంధ్రోడ్ వేసిండేవాడు. వాడు వాడిని ఎన్నిసార్లు ఇది చేసినా రావట్లేడు. అతి త్వరలో వాడిని క్యాన్సిల్ చేపించి ఇంకో తోటి వేయించినా రోడ్డు చేపిస్తాం. చాలా ఆలస్యం అవుతుంది. నాకు కూడా ఐడియా ఉంది తమ్ముడు. అది నేను కూడా చూస్తున్నా కదా, నేనే ఫౌండేషన్ వేసిన. అయితే ఆ టెండర్ వేసినోడు ఆంధ్ర శ్రీనివాడు వాడు వేసినోడు ఆ కాంట్రాక్టర్ రావట్లేడు. ఫోన్ కూడా ఎత్తట్లేదు నాది. సో వాడిని క్యాన్సిల్ చేసి వేరే తోటి చెప్పిస్తాను. నేను త్వరలో పని స్టార్ట్ చేపించి పనిలో ఉంటా. సరేనా? డెఫినెట్ చేపిస్తుంది సంతోష్. తప్పకుండా చెప్పిస్తాం సంతోష్. ఓకే సంతోష్. ఓకే. హలో హలో బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. పేరండి? హరిదాస్ సార్. కాసరా నుంచి మాట్లాడుతున్నాం. ఏం పేరండి? హరిదాస్ సార్. హరిదాస్. చెప్పు హరిదాస్. సార్ కొంచెం రోడ్డుది కొంచెం కాంటాక్ట్ చెప్పండి సార్. మీరు ఎమ్మడబడంగా డస్ట్ వేయించిన ఎమ్మడబడంగా దాన్ని మీరు వెడల్పు చేయమంటే వెడల్పు చేయించిన. అవునవును సార్. సో ఇప్పుడు చేయవలసింది అంటే బీటీ చేయాలి. ఆ కాంట్రాక్టరు మాట్లాడుతున్నా, త్వరలో బీటీ కూడా చేపిస్తా. డెఫినెట్గా చేపిస్తా. మీరు రోడ్డు వదిలిపెట్టే ముచ్చడం లేదు. బీటీ తప్పకుండా చేపిస్తా. మీరున్నప్పుడే అయితే సార్ అది నేను ఉన్నప్పుడే చేస్తా. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో హలో చెప్పండి అమ్మా. నేను బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు అమ్మ పేరు? పురుషోత్తం సార్. నా పేరు పురుషోత్తం. చెప్పు పురుషోత్తం. నిజాంనగర్ గ్రామ పంచాయతీ సార్, దిండి మండలం. చెప్పండి పురుషోత్తం. సార్ అది మా ఊరికి రోడ్డు శాంక్షన్ అయింది కానీ బట్ ఆ కాంట్రాక్టర్ అనేది ఇంతవరకు రెస్పాండ్ లేదు సార్. వచ్చేప్పుడు మీ సర్పంచ్ వాళ్ళు మొన్న వచ్చి నా దగ్గరికి, మీ సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. తిరిగి నా దగ్గర హైదరాబాద్ దాకా వచ్చినారు. అదే వాళ్ళని కూడా అడిగితే మేము వెళ్ళి కలుస్తూనే ఉన్నాం. తొందరలో కలిసి చేస్తాం. మీద ఆ కాంట్రాక్ట్ రావట్లేడు, ఆయన కొద్దిగా ఇబ్బందులు ఉందని చెప్పుడు చేపిస్తాను.
తప్పకుండా చేపించాం. వాళ్ళకు కూడా అదే మాట చెప్పినా, మీకు కూడా అదే మాట. నా బాధ్యత అది, మీ రోడ్డు చేపించే పూజ నాది. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇదే కొనసాగుతుంది కదా మన ప్రజాపాలన. వాళ్ళు ఏం చేసేది నేను చెప్పను, కానీ నేను మాట ఇచ్చానంటే ఓ రోజు లేట్ అవుతుంది కానీ డెఫినెట్గా చేపిస్తాను. ఓకే తప్పకుండా చేపిస్తాను. ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, హలో బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరన్నా? సార్ నా పేరు నరేష్ అండి, తౌక్లాపూర్ సార్. నరేష్, తౌక్లాపూర్. చెబుతాం. చెప్పండి బ్రదర్. తౌక్లాపూర్ సార్ సార్ అది మాకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది సార్. ఓకే. ఫస్ట్ ఫేజ్ లోనే. ఓకే. అది కాకపోతే మాకు బేస్మెంట్ అయ్యి కూడా 4 months అవుతుంది సార్. ఓకే. బిల్ అయింది సార్. బేస్మెంట్ ఫోటో తీసుకొని వెళ్ళారు. బేస్మెంట్ బిల్ వచ్చిందా? బిల్ రాలేదు సార్. L3లో ఉందా? L3 నుండి L1 కన్వర్ట్ చేశారు సార్. ఇప్పుడు ఇప్పించేస్తా. సార్ వాళ్ళ హౌసింగ్ వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టిన ఈ రోజే ఉంది 2 గంటలకు. త్వరలోనే మీ బేస్మెంట్ బిల్లు పేమెంట్ చేపిస్తాం. ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉంది? అనుష సార్, మా వైఫ్. అనుష, తౌక్లాపూర్. బేస్మెంట్ ఎల్లవాళ్ళకి మారింది. ఓకే బ్రదర్, తప్పకుండా ఇప్పిస్తాను. పేమెంట్ ఇప్పించేస్తాం. రైట్ రైట్ సురేష్. ఓకే. హలో హలో, నమస్కారం అండి. బాలునాయక్ మిమ్మల్ని మాట్లాడుతున్నా. సార్ నిజాంనగర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్. డిండి మండల్. చెప్పండి సార్. మా ఊరికి ప్రత్యేకంగా బీటీ రోడ్ సమస్య ఉంది సార్. ఇంతకుముందు ఇప్పుడే మీ గ్రామం నుంచి ఇంకో వేరే మాట్లాడినారు, పురుషోత్తం మాట్లాడినారు. సో ఇప్పుడే పురుషోత్తం వారు ఫోన్ చేసి మాట్లాడిండు. మొన్న మీ సర్పంచ్, ఉప సర్పంచ్ అంతా కూడా హైదరాబాద్ వచ్చినారు. నేను వాళ్ళకి చెప్పిన ఆ కాంట్రాక్ట్కి ఏదో ఇబ్బంది ఉంది కానీ త్వరలో చేపిస్తా. డెఫినెట్గా మీ రోడ్ పూర్తి చేపించే బాధ్యత నాది. సరేనా? రైట్ రైట్ బ్రదర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. పేరేనా? సార్ మాది పిఎస్ఎల్ మండలం తెరవర గ్రామ పంచాయతీ ఎల్లాపురం సార్. ఎల్లాపురం. ఓకే, చెబుతాం. అవును సార్. చెప్పండి సార్ ఇది మన మన కుంట ఉంది కదా సార్, అది వాటర్ అంతకుముందు ఒకసారి లైన్ అయిపించి చేపిస్తున్నారు సార్. ఊరు ముందరకుంటానా? అవును సార్. అవును సార్. ఏం కావాలడా? వాటరే సార్. దాంట్లో మన క్యాన్స్ మన పక్కన కాలువ ఉంది కదా సార్, దాంట్లోకి రావడానికి మన ప్లేస్ లేదు సార్. ఏడా చిన్న డ్రైనేజ్ మన గుణాలన్నీ వేయించి చేస్తున్నారు సార్. మన ఎల్ఐగా తప్పదిప్పుడు ఆయన చేస్తున్నాడు. ఊరు నుంచి వచ్చే నీళ్లు ఆ చెరువులో పంపాలి, అంతే కదా? అంతే సార్. పైనుంచి వచ్చే నీళ్లు ఊర్లో ఆగకుండా చెరువులో పంపాలి. చెరువులో పంపాలి సార్, దాన్ని పోవడానికి లేవు. ఓకే, నేను ఎల్ఐగా మాట్లాడతా ఒకసారి. ఓకే సార్. మాట్లాడి డెఫినెట్ చేపిద్దాం. నాకు కూడా ఐడియా, నేను వచ్చినప్పుడు చూపెట్టిరు అనుకుంటా మీరు రోజు. అంతకుముందు చూపించింది సార్ ఒకసారి. రైట్, ఆ రోజు ఎల్ఐ చెప్పినా, నేను ఒకసారి తెలుసుకొని తప్పకుండా చెప్పినా. సరేనా? రైట్ రైట్. హలో సార్. నమస్తే సార్. నమస్కారం అండి. బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్. నేను చిన్నాడుసలా పిల్లి సార్, ముదిగొండ సాగర్. ముదిగొండ సార్. చెప్పండి చెప్పండి అన్న. కూలర్ బండి సార్. చెప్పండి బ్రదర్. అది ఇల్లు లేదు సార్ మాకు. నాకు 2 పిల్లలు. ఇల్లు లేదా? ఇల్లు లేదు సార్. ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు? ఎందులో ఉంటున్నారు? ఇప్పుడు నేను మా అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నేను షెల్టర్ ఉంటున్నా ఒక 15 సంవత్సరాల నుంచి సార్. సో నీకు ఇల్లు, నీ పేరు మీద ఇల్లే లేదు? ఇల్లే లేదు సార్. ఒక్క నిమిషం లైన్ ఉంటావా? ఉంటుంది సార్. నీ పేరు L1లో ఉందా లేదా? ఎట్టదిలో ఇల్లు లేదు కాబట్టి ఒక్క నిమిషం లైన్లో ఉండు. సాగర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎండి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ చిన్న సల్లపల్లిలో సాగర్, ఇంటి పేరు ఏమంటారు సాగర్ గారు? ముదిగొండ సాగర్ అని ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు అతను. ఓకే ఓకే సార్. సో అతను ఇద్దరమ్మ ఇండ్లు కావాలని అడుగుతున్నారు. అతను వచ్చి మీకు కలుస్తాడు. ఓకే. ఒకసారి మీ పంచాయతీ సెక్రటరీ చేసి అని L1లో ఉండాలేడా, వాళ్ళ L1లో ఉంటే మీరు ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చే ప్రపోజల్ ఒకటి. సరే సార్. ఓకేనమ్మా? అలాగే సార్. రైట్ ఎండి గారు. ఓకే సార్. సాగర్ గారు, మీ ఇల్లు వచ్చేస్తే ఒక L1లో ఉండి కిరాయి కూడా L1లో ఉంటుంది 99% నాకు తెలిసి.
డెఫినెట్గా నీకు ఇల్లు ఇస్తాం. నువ్వు ఒక పని చేయి, మల్లెపల్లి పోయి ఎండి గారిని కలువు ఒకసారి, నా సార్ మాట్లాడింది కదా చెప్పి. సరే సార్. సరేనా? సరే సార్. రైట్ సార్. ఓకే సార్. రైట్. హలో 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 హలో, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అండి. నమస్కారం సార్. నమస్కారం. మీరండి? సార్ మీ పేరు? శివ సార్. శివ. ఎక్కడ శివ? సార్ మన కోగిళ్ళ నుంచి సార్ మాట్లాడుతుంది. ఓగిళ్ళ నుంచి. చెప్పు శివ. ఓగిళ్ళ ఫోన్ లైన్ ఎంత కలుస్తుందా నీకు? లేదు సార్, నేను మా మామూలు బయట ఉన్నా. ఓకే ఓకే. ఓగిళ్ళ నుంచి లైన్ కలుస్తుందా అంటే నాకు ఐడియా లేదు కాబట్టి అడిగిన. చెప్పు శివ. ఓకే ఓకే సార్. ఏం లేదు సార్, కమ్మాలపల్లి నుంచి ఇక్కడ పొగిలకు రావడానికి రోడ్డు చాలా దారుణంగా ఉంది సార్. వాస్తవం. అదొకటి, మాకు అందుబాటులో హాస్పిటల్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ లేవు సార్. అదొకటి చేయగలడానికి చేశాను సార్. మీరు రోడ్డు దేమో ఆ పని మీద తిరుగుతున్నా, కంబాలపల్లి వరకు అయింది. మీ పొగిళ్ళది కూడా శాంక్షన్ కోసం డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది. నిన్న 2 రోజులు అక్కడనే ఉన్నాం. మీ గోవింద్ యాదవ్ గారు సర్పంచ్ గారు మా కంబాలపల్లి సర్పంచ్ నాతోనే ఉన్నాడు. నిన్న 2 రోజులు అక్కడనే తిరిగినాం. త్వరలో మీ రోడ్డు మంజూరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. హాస్పిటల్ నేను ఆలోచిస్తాను, ఎందుకంటే హాస్పిటల్ అనేది కొంత నేను ఇప్పుడు మాటించి మళ్ళీ చేయకుండా కష్టం. సో నేను అది ఆలోచన చేస్తాను. సరేనా? రోడ్డు చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో, కానీ హాస్పిటల్ది గవర్నమెంట్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక ఏ అవకాశం ఉండమంటే మనం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. రైట్ రైట్ సార్. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను బాలనాయక్ ఎమ్మెల్యే అండి. మీరండి? నా పేరు రాజా అండి. నేను అంగడిపేట స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. రాజా, అంగడిపేట స్టేట్. చెప్పండి సార్. మాకు డ్రైనేజ్ ఇష్యూ చాలా కాలంగా ఉంది సార్. మాకు ఏముంది? అంగడిపేట డ్రైనేజ్ ఇష్యూ సార్. ఓకే. అంగడిపేట స్టేట్ నుంచి అంగడిపేట విలేజ్ లోకి నక్కవాగ్ అని ఉంది, అక్కడి వరకు కల్తా అని ఇప్పటి నుంచో ఉంది. అయితే కార్యదర్శిని అడిగినాం, సర్పంచ్ ని అడిగినాం గ్రామ సభల్లో. వాళ్ళు చేస్తాము, బడ్జెట్ లేదు, ఎమ్మెల్యే గారిని అడుగుతామన్నారు. మేము ఇప్పటికీ ప్రజావాణిలో కూడా రైజ్ చేసినాం సార్ ఇష్యూ. పిఎం సంథింగ్ ఒక పోర్టల్ కూడా రైజ్ చేసిన. బట్ వాళ్ళు ఏంటంటే వితౌట్ మనకు విజిట్ చేయకుండా సైట్ వాళ్ళు కొట్టేసిరు అనమాట ఆ ఇష్యూని. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ డ్రైనేజ్ చెప్పండి, నాకు క్లారిటీ చెప్పండి సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైనేజ్? ఇంటర్నల్ గేట్ కాడనేనా? గేట్ కాడ నుంచి మీరు ఊర్లో కట్టారు, గేట్ కాడ నుంచి ఊర్లో కంటే చాలా దూరం అవుతుంది కదా? అంటే 1 కిలోమీటర్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ కలపడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా సార్. ఏ ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఊరికే రోడ్డు మీద వెళ్తున్నాయి. మీరు చూస్తే అంగడిపేట సెంటర్ నుంచి పియ్యపల్లి రోడ్డు చూస్తే మొత్తం రోడ్డు మీదనే వదిలేస్తున్నారు సార్ డ్రైనేజ్ వాటర్. సో అదంతా రోడ్ మీదనే పోయి వాసన వస్తుంది. ఇంకా వానాకాలం అయితే ఎక్కువ. ఒక పని చేస్తారా? మీ పేరు అండి ఏమంటది? చెప్పండి సార్. మీ పేరేమంటది? రాజా. రాజా సార్. నేను రేపు అంగడిపేటకు వస్తున్నాను. ఓకే ఓకే. నేను రేపు అంగడిపేటకు వస్తున్నాను. వస్తే సతీష్ రెడ్డి ఇంటి కాడన్నా గోవర్ధన్ రెడ్డి కాడన్నా ఉంటాను. ఆ సర్పంచ్ కూడా పిలిపిస్తాను, ఆ సెక్రటరీని పిలిపిస్తాను, ఇంజనీర్ కూడా పిలిపిస్తాను. ఒక్కసారి నాకు దాని మీద పెద్ద ఐడియా లేదు కాబట్టి ఆ డ్రైనేజ్ కదా, ఒక మీ సర్పంచ్ లైన్ లో ఉన్నాడు, ఒకసారి లైన్ లో ఉన్నాడు. చిరంజీవి నమస్తే. ఇప్పుడు మీ అంగడిపేట నుంచి రాజా అనేవారు ఫోన్ కాల్లో ఉన్నారు సార్. సో మీకు ఈ అంగడిపేట డ్రైనేజ్ మొత్తం గేట్ కాడ ఎక్కడ కలుపుతున్నారు? ఇది పాత లైన్ సార్. అది దానికి కంటిన్యూషన్ అట్లనే వెళ్ళిపోతుంది సార్. ఎక్కడ? ఒకటి వచ్చేసి ఇటు మన అంగడిపేట తండ నుంచి అట్లా చెరువు సైడ్ వెళ్ళిపోతుంది సార్. అది ఏ చెరువు? మన ఇప్పుడు అక్కంపల్లి చెరువు ఉంది కదా సార్. అక్కంపల్లి చెరువు. అది అంగడిపేటకు సంబంధించి అంగడిపేట డ్రైన్ అన్ని ఒకటే సైడ్ వెళ్ళిపోతుంది సార్. అండర్ డ్రైన్ ఉంది సార్. అండర్ డ్రైన్ ఉంటే మరి వీళ్ళు ఇంకా అది ఎంత రోడ్ల మీదనే పోతున్నాయని అంటున్నారు. అది వాళ్ళు కడిగే వాటర్ సార్. అది సార్ అంటే ఒకటి అంత ముందు తమరు ప్రపోజల్ పెట్టింది సార్ 10 లక్షలది డ్రైన్. అది అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయలేదు సార్. అది 10 లక్షలు చేస్తే అయిపోద్ది? అది అయిపోతుంది సార్. ఎవరు స్టార్ట్ చేయలేదు? ఎవరు చెప్పినది? నేను
అప్పుడు అంత ముందుకు సార్ మీరు ప్రపోజల్ పెట్టిరు, అంత ముందుకు ఇచ్చిర్రు అనమాట. వాళ్ళు చేయలేదు. అంత వాళ్ళంటే ఎవరు? వెంకరెడ్డి పీరియడ్ లో సార్. ఒకటి ముందా క్యాన్సల్ అయిందా ఇప్పుడు? అది తెలియదు సార్. నేను ఒకసారి తెలుసుకో, నేను రేపు వస్తున్నాను, నాకు చెప్పు. సరే సరే సార్. సరేనా? సరే సార్. ఒకవేళ లేక ఉంటే మళ్ళీ నేను ఎన్ఆర్జీ ఎందులో పెడతా. సరే ఆ సార్. డ్రైనేజ్ కంప్లీట్ చేసి ఆ ఊళ్ళకి ఇబ్బంది లేకుండా చేయి. సరే సార్. సరేనా? రేపు తెలుసుకోవాలి. శాంక్షన్ ఆల్రెడీ లైవ్ లో ఉందా క్యాన్సల్ అయింది తెలుసుకో, నాకు రేపు చెప్పు. సరే సార్. సరే సార్. రాజా గారు, థ్యాంక్ యూ సార్. నేను ఎట్లా రేపు వస్తున్నాను, ఆ లోపల ఎంతమంది నేను ఇచ్చిన 10 లక్షలు శాంక్షన్ ఇచ్చి ఉన్నాను. అది అవును సార్. సో వీళ్ళు పని చేయలేదని నాకు ఐడియా లేదు. రేపు మాట్లాడతాను. ఒకవేళ పని చేసి ఉండి ఒకవేళ ఉంటేనే ఒకవేళ క్యాన్సిల్ అయినా కూడా మళ్ళీ కొత్తగా ఇచ్చారని చెప్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను యాక్చువల్గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఇప్పుడు టైం లేదు వేరే వాళ్ళ ఇష్యూలు కూడా మీరు వినాలని. కానీ నేను రేపు అవైలబుల్ గా ఉండకపోవచ్చు ఆఫీస్. ఏ పర్లేదు, మీరు ఉండకుండా నేను నాకు చెప్పినా నేను అది చూస్తా. ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం సార్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. తప్పకుండా మళ్ళీ మీరు గెలవాలి, మంత్రిగా సీట్ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హలో హలో హలో, నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నేను బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. సార్ మాది, నా పేరు అజయ్ కుమార్ సార్. మాది శాంతిగూడెం. అజయ్ కుమార్ శాంతి మండలం. చెప్పు బ్రదర్. అదే సార్, మా ఊరు రోడ్డు కొంచెం క్లియర్ చేయరా సార్? చాలా రోజులు అలాగే ఉంది, 3 years నుంచి. సమస్య నీకు తెలుసు, తప్పకుండా చేస్తా. సమస్య మీ అందరికీ తెలుసు. నాకు కూడా చేయాలని, అసలు పోకుండా రాకుండా ఉంటేనే దాన్ని ఏదో చేసినాం. సో దాన్ని బీటీ చేపివలసి ఉంది, తప్పకుండా చేపిస్తాను. అదే సార్, మీరు ఉన్నప్పుడే లోపల కూడా రోడ్లు వేసారు అప్పట్లో. మళ్ళీ ఈ రోడ్డు ఒకటే కావాలి, పెండింగ్ లో ఉన్నాయి, కొంచెం అలా క్లియర్ చేయండి సార్. అది కూడా చేపిస్తున్నా జగన్. థ్యాంక్ యూ సార్. రైట్. హలో నమస్కారం అండి, బాలు నాయక్ మాట ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శేఖర్. మన ఎక్కడ శేఖర్ మీది? అక్కంపల్లి. అక్కంపల్లి, చెప్పండి సార్. ఇది మా దగ్గర సమస్య ఏంటంటే, మీకు ఇది చర్చి కాలనీ ఐడియా ఉందా సార్? అక్కంపల్లిలో చర్చి కాలనీ. అవును సార్, చర్చి ఉంటుంది వెళ్ళి ఒకటి పెద్దది, మాధవరెడ్డి కాలనీ అంటారు దాన్ని. అవును. అయితే దాని ఎదురుగా వచ్చేసి లాస్ట్ టైం పోయిన సర్పంచ్ పేరు పైన రవీంద్ర కుమార్ గారు ఒకటి కమ్యూనిటీ అని కొబ్బరికాయ గుర్తు ఇస్తారు అక్కడ. అయితే కొంచెం ఏంటంటే అది కాలువ పక్కన ఉంటుంది, లోతట్టు ప్రాంతం, వాటర్ ఉంటాయి బాగా ఆ ప్లేస్ లో. అయితే సార్ ఏం చేసిండు, 10 లక్షలు మంజూరు చేసిండు దానికి. 10 లక్షలు మంజూరు చేసేసరికి అది ఫండ్స్ సరిపోదు ఇట్లా అని ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలే, దాన్ని కట్టలేదు, అది వదిలేసిరు. అయితే ఏంటంటే సార్, అది మట్టి పంపించి జర అది చేసేసరికి ఒక 20 lakhs వరకు అయితే సార్. అది ఇప్పుడు కమ్యూనిటీ హాల్ స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? అసలు స్టార్ట్ కాలేదు సార్, ఓన్లీ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయింది అంతే. అయ్యేటప్పుడు ఎలక్షన్ ముందర కొట్టి క్యాన్సిల్ అయి ఉంటుంది, ఇప్పుడు ఉండదు అది. అవును సార్, ఇప్పటికీ ముందు ఉండదు అది. మీకు మేజర్ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది కదా ఇక్కడ మన మీ సెంటర్లో, ఏమంటుందని ఒక కమ్యూనిటీ హాలు ఇక్కడ కడుతున్నాం కదా, ఇప్పుడు కొత్తగా మధ్యాహ్నం ఆగిపోయింది చూడు, మరి ఏ కాలనీ అంటారు దాన్ని? అందులో ఏమంటుంది దాన్ని? R&Rలో R&R ఫేజ్ 1 అది మధ్యాహ్నం ఆగిపోయి ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం, దాని త్వరలో స్టార్ట్ చేసి పని చేస్తున్నాం. మీరు అడిగేదేమో ఆ ఊర్లోనా? ఆ ఊర్లో సార్. అక్కడ మేము కోరుకునేది ఏంటంటే, మా దగ్గర ఒక స్కూలే కానీ పింజబడే కానీ ఏది లేదు సార్ అక్కడ. అది కమ్యూనిటీ హాల్ కట్టడం వల్ల ఏంటంటే, దాని ద్వారా ఫ్యూచర్ లో దానికి అటాచ్మెంట్ చేసి ఒక గ్రంథాలయం కట్టుకుంటే కొంచెం పిల్లలకు నాటుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది అక్కడ. చాలా మంది ఏంటంటే యువత కూడా ఆడుకోవడానికి ఒక పని చేద్దాం. శేఖర్ అంటే మీ పేరు? శేఖర్ సార్ నా పేరు. శేఖర్, నేను ఈ మధ్యలో ఎప్పుడన్నా అక్కంపల్లికి వస్తాను. అక్కంపల్లికి వచ్చినప్పుడు నేను చూస్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఎట్లా ఏందో చూసిన తర్వాత చెప్తాను మీకు. చర్చి R&Rకి సంబంధించి చర్చి ఈ 2 కూడా ప్రాసెస్లో ఉన్నాయి, అవి శాంక్షన్ చేపిస్తున్నా. వాళ్ళ తమ్ముడు ఆ చర్చి 2 పోయినాయి కాబట్టి ఈ 2 చేపిస్తున్నా. కానీ నువ్వు చెప్పేది ఆ లోకల్లో ఉండాలని ఆడికి నేను వస్తా. నేను వచ్చినప్పుడు చూసి తప్పకుండా అవకాశం ఉంటే డెఫినెట్గా నేను చేసే ప్రయత్నం చేస్తాను. గతంలో కొబ్బరికాయ కొట్టేది అది క్యాన్సిల్ అయి ఉంటుంది, ఇన్ని రోజులు ఉండదు, 2.5 అది క్యాన్సిల్ అయి ఉంటుంది. నేను వచ్చిన చూసినాక చెప్తా శేఖర్. ఓకే సార్. ఇంకొకటి చిన్నది ఏంటంటే సార్, ఇంకోటి చెప్పండి. ఇప్పుడు మనకు ఇందిరా ఇండ్లు ఉన్నాయి కదా సార్, లాస్ట్ టైం మనకు 16 ఇచ్చారు సార్ మా అక్కంపల్లికి.
అయితే కొంతమంది వీళ్ళు ఏంటంటే అనర్హులు అయిన వాళ్ళు, అంటే ఇల్లు ఉన్న వాళ్ళే పెట్టుకోవడం వల్ల ఆశపోయి దానివల్ల ఒక 5-6 ఇల్లు క్యాన్సిల్ అయిపోయాయి. క్యాన్సిల్ కావడం వల్ల ఇప్పుడు అర్హులైన వాళ్ళేమో వాళ్ళకు ఇల్లులేమో ఒక 3 ఇల్లు కట్టుకుంటారు అంతే, మిగతా అన్ని క్యాన్సిల్ అయింది. కానీ ఈసారి ఏంటంటే సెలక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళని చేస్తే బాగుంటుంది. ఒకటి నేనేం చెప్తాను శేఖర్ అంటే, ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులకు ఇచ్చేటువంటి సమస్య లేదు. ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇచ్చేది గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన. సో మేము అదే పాలసీని అడాప్ట్ చేస్తున్నాం. మన పంచాయత్ సెక్రటరీ, మేము రాజకీయ జోక్యం కూడా లేకుండా పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ, తహసీల్దారు వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఇల్లు లేనట్టు వాళ్ళు గుర్తిస్తారో వాళ్ళకే ఇస్తాం. అందులో ఏ పారదర్శకంగానే ఇస్తాం. ఇలా రాజకీయాలతో కూడా సంబంధం లేదు. అదే పోయినసారి అనర్హులకు ఇచ్చినందుకే ఎంపీడీఓ గారు క్యాన్సిల్ చేసి ఇచ్చినాయి అంతే. అనర్హుడు ఎవడన్నా లిస్ట్ పేరు ఇచ్చినా క్యాన్సిల్ చేసేస్తాం. అర్హులైన వాళ్ళకి క్యాన్సిల్ అయిపోయాయి కాదు కదా అని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈసారి అటువంటి అర్హులైన ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం ఈసారి. సరే సరే, ఇది కమ్యూనిటీ హాల్ కూడా చూడండి. నేను ఆయనకు వచ్చినప్పుడు చెప్తా శేఖర్. పార్కు గీర్కు కట్టారు కానీ ఆ ఎంపీల వరకే పరిమితం అయిన సార్, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఆడికి వచ్చి చూసినాక చెప్తాను నీకు, సరేనా? థ్యాంక్ యూ సార్. రైట్ శేఖర్. ఓకే. హలో హలో, నమస్కారం అండి, బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. సార్ ఇది ఇక్కడ మానవ్. హలో హలో సార్ నేను మానవతండ నుంచి మాట్లాడుతున్నాను సార్, ఇక్కడ పోలేపల్లి. చెప్తాము, చెప్పండి కదా. హలో చెప్పండి. మా ఇంటి దగ్గర ఏమో పుట్టి ఉంది సార్, పుట్టి కరెంట్ షాప్. ఏం పేరు నీ పేరు? అయితే దానికి నీ పేరేం పేరు చెప్తా. మీ నా పేరు హలో 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 నమస్కారం అండి, బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. నమస్కారం సార్. నమస్కారం అండి, మీరండి? దేవరకొండ సార్, మనది ఖానాపూర్ విలేజ్. ఏవలేదు ఖానాపురా? ఖానాపురం సార్. మీ పేరండి? వేముల వెంకటేష్ సార్. వెంకటేశ్వర్లా? వేముల వెంకటేష్ సార్. చెప్పండి వెంకటేశ్వర్. 2014 గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు, కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. వినిపిస్తుందా? రైట్ సార్. 2013 లో నాన్నగారు చనిపోయారు సార్. ఇప్పుడు ఓకే. చనిపోయినప్పుడు మీరు నాన్న దగ్గరికి కూడా వచ్చారు సార్. ఓకే. వచ్చారు. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇల్లు కూడా ఏమీ లేదు సార్. మాకు 2 అన్నదమ్ములం సార్. మా అమ్మ పెద్ద మాకు చిన్నప్పటి నుంచి పెంచింది సార్. ఇప్పుడు ఎందులో ఉంటున్నారు మీరు? ఇల్లు లేదా మీకు? ఇల్లు లేదు సార్. నాన్న తీసుకున్న ఫ్లాట్ మాత్రమే ఉంది సార్ మాకు. లేదా మీరు ఉంటున్న ఇల్లు ఏమిది? స్లాబ్ ఇల్లా మామూలు? ఏ ఇంట్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? రెండింట్లో ఉంటున్నాం సార్ ప్రజెంట్. రెండింట్లో ఉంటున్నారా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. వచ్చేసరికి వెళ్తా, ఎప్పుడు వెళ్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండు వెంకటేశ్వర, ఒక్క నిమిషం లైన్లో. ఇప్పుడు గారు నమస్తే. ఇప్పుడు ఖానాపురంలో వెంకటేశ్వర్లు ఇంటి పేరు చెప్పి. వెంకటేశ్వర్లు ఇంటి పేరు? వేముల వెంకటేష్ సార్. వెమ్మల వెంకటేష్. అమ్మ పేరు చెప్పాలా సార్? వేముల మంగమ్మ. మీ పేరు చెప్పినా సార్. వేముల వెంకటేష్ అండ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు వాళ్ళు రెండింట్లో ఉంటున్నారు ఖానాపురంలో. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నేను పోయి ఉన్నాను అప్పుడు, అంతకుముందు. వాళ్ళకి ఇల్లు లేదంటే కిరాయి ఇంట్లో ఉంటున్నారు. మీరు ఒక్కసారి విజిట్ చేసి లేకపోతే పంచాయత్ సెక్రటరీతో రిపోర్ట్ తెప్పించుకొని ఉంటే ఎలిజిబుల్ ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు ఇల్లు ఇచ్చేద్దాం వాళ్ళకి. వేముల వెంకటేశ్వర్లు వాళ్ళు ఉంటారు. ఆమె పంచాయత్ సెక్రటరీని పంపించేసి వెరిఫై చేసుకోండి. నోట్ చేసుకుని అది వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ఇల్లు ఇచ్చిన వాళ్ళు రెండింటిలో ఉంటారు కాబట్టి ఎలిజిబుల్ ఉంటాడు. ఓకే రైట్. వెంకటేశ్వర్లు మీ ఊర్లోనే ఉన్నావు కదా? నువ్వు ఊర్లోనే ఉంటావా బయట హైదరాబాద్లో ఉంటావా? హైదరాబాద్ లో ఉన్నా సార్. నిన్న వచ్చాను. సో మీ అమ్మ ఉంటారా ఇక్కడ? సార్ కాంటాక్ట్ నాదే సార్ ఇది. రైట్. మేము మా పంచాయత్ సెక్రటరీ చెప్తున్నా ఇల్లు వెరిఫై చేసి ఒకవేళ నీకు ఇది ఉంటే ఇల్లు ఇచ్చేస్తుండే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ వెంకటేశ్వర్. ఓకే.
హలో 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 నమస్కారం సార్. నమస్కారం అండి, నేను బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీరు సార్ ఆద్యతండ గ్రామ పంచాయతీ సార్. ఏ గ్రామ పంచాయతీ? ఆద్యతండ గ్రామ పంచాయతీ సార్. ఆద్యతండ. సార్ ఆద్యతండ. చెప్పు, ఏం పేరు? లక్ష్మణ్ సార్. చెప్పు లక్ష్మణ్. గత పీరియడ్ లో మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదు సార్. మా చందల ఎలిజిబుల్ ఉన్నా కానీ కేటాయించలేదు ఒక్కడు కూడా రాలేదా సార్. ఒక్కటి కూడా రాలేదా? ఒక్కటి కూడా రాలేదు సార్. ఒక్కటి కూడా రాలేదు సార్. మీ ఎల్ వల్ల ఏమున్నాయో చూసుకొని వచ్చి ఇస్తావా నాకు? అది L1 L2 లో ఉన్నాయి సార్ కొన్ని. L2లో కష్టం, కానీ L1లో ఉన్న పేర్లు ఉంటే నాకు తీసుకొచ్చి. సరే సార్. ఇంకోటి సార్, అది కొద్దిగా రోడ్ మిగిలిపోయింది. అది సిమెంట్ రోడా? వాటర్. అవును సార్, ఓకే. సిమెంట్ రోడ్. ఫస్ట్ స్టార్టింగ్ గ్రామ పంచాయతీకి వెళ్ళి కొద్దిగా ఉంది 200-300 మీటర్స్. ఓకే, అది చేపిద్దాం. అది నెక్స్ట్ వచ్చేది సార్, చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతున్నది అనేసి గ్రామ పంచాయతీకి వెళ్ళి మల్లెతండ వరకు పోల్ అని చెప్పినాం సార్. పోల్ ఇచ్చినట్టున్నారు కదా మీకు? పోల్ ఇంకా రాలేదు సార్. 7 పోల్ ఇచ్చి తండ వరకు అయితే ఇచ్చారు. అది మీ దృష్టికి 2-3 సార్లు తెచ్చాను సార్. ఇంకా అది అవ్వలేదు. ఈ మధ్యలో పోలు రాలేదు. సరే, మరొకసారి నేను ఆ పోలు జ్ఞాపకం పెట్టుకుని హజ్జతండ చూసుకో. హజ్జతండ నేను ఆ పోలు, మిగతా పోలు ఇప్పిస్తాను. ఆ మిగిలిపోయిన రోడ్ ఏదో 200 మీటర్ ఉందో అది కూడా చేపిద్దాం. తర్వాత మీరు ఇందిరమ్మ చేపిస్తా. తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ L1 పేర్లు ఉంటే తీసుకొచ్చి ఇవ్వు నాకు. ఓకే సార్. L1 పేర్లు తెచ్చేయాలి సార్. ఓకే సార్. వాటర్ సమస్య కూడా కొద్దిగా ఉంది సార్ మాకు. వాటర్ సమస్య అయితే మీ సర్పంచ్ చెప్తా, పోయి కలవండి. పంచాయత్ సెక్రటరీ చెప్తాను. సరేనా? ఓకే. హలో హలో నమస్కారం అండి, బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. హలో హలో, నేను బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మేము మానవతండ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడేది మీరే కదా? అదే సార్, ఇది లైన్ కట్ అయింది. అవును. ఎవరు నీ పేరు చెప్పకపోతే నాకు ఎవరింటి కాడ అని చెప్పాలి నేను ఇప్పుడు. ఆ గుడ్డి నీ పేరు చెప్పు. శ్రీకాంత్ సార్. నా పేరు శ్రీకాంత్, మా తండ్రి పేరు సరియా. శ్రీకాంత్ అని చెప్తే సరిపోతా? మీ నాయన పేరు చెప్పన్నా? సరియా చెప్పండి సార్. సరియా ఇంటి దగ్గర బుడ్డి ఉంది, ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? అయితే ఆ బుడ్డి ఏమో దాని వల్ల మా నాన్న చనిపోయింది సార్. సరియానా? ఓ షాగొట్టా? షాగొట్టి చనిపోయిండు. మళ్ళీ అదేమో మా కాంపౌండ్ వాళ్ళకి ఈ హౌస్ ఉంది, ఆడ సంపు ఉంది, దాన్ని పట్టుకుంటే షాక్ కొట్టింది సార్. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది సార్. దానివల్ల మా ప్రాణాలు కూడా పోయే అవకాశాలు. ఒకసారి కొట్టింది కరెంట్ షాక్, మాకు కొట్టింది. మళ్ళీ మేము ఇంటికి అయినాం సార్. మళ్ళీ అట్లనే కొడుతున్నది. ఎవరు పట్టించుకుంటలేరు దాని గురించి. ఒక్క నిమిషం లైన్లో ఉండు శ్రీకాంత్, ఒక్క నిమిషం లైన్లో ఉండు. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం ఏ గారు. సార్ ఇప్పుడు మానవ తండలో సరియా ఇంటి దగ్గర ఒక సింగిల్ పేజ్ బుడ్డి ఏదో ఉన్నట్టుంది సార్. సో ఆ షాక్ తోటి సరియా అనేతో చనిపోయినట్ట. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తున్న లైవ్లో ఉన్నాడు. ఆ బుడ్డి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా షాక్ వస్తుందట. ఓకే సార్. రేపు ఉదయమే ఆడికి పోయి, లేకపోతే ఈ రోజు పోతావు, ఈ రోజు పోయి చూసి ఆ బుడ్డిని అక్కడ నుంచి షిఫ్ట్ చేసేయండి. ఓకే సార్. సరేనా? చేసి మళ్ళీ నాకు చెప్పాను నువ్వు. తప్పకుండా సార్. రైట్ శ్రీకాంత్, చెప్పించేస్తాను. ఓకే సార్, థ్యాంక్స్ సార్. రైట్. హలో సార్. గుడ్ మార్నింగ్ అండి, బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను వెంకట్ గౌడ్ పడవటిపల్లికి వెళ్ళి మాట్లాడుతున్నాను. వెంకట్ గౌడ్, పడవటిపల్లి. అవును సార్. చెప్పండి వెంకట్ గౌడ్. మా చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అది కొంచెం మా చెరువు తూము గేటు మూసిపోయింది సార్. అది దానివల్ల కింది నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఆ నీళ్లు స్టోరేజ్ ఉన్నాయి కింది రైతులకు కొంచెం. ఏడా ఈ తూర్పల్లి చెరువా?
తెలిసాను సార్. కందుకూరు పోయే రోడ్లో ఉంది. నాకు ఐడియా ఉంది. దాని పేరేమో తూర్పల్లిది, ఉన్నదేమో పన్నెండుపల్లి ఉన్నది. అవును సార్. అదే చెరువు కదా ఉన్నది. అవును సార్. ఓకే, నేను ఇంజనీర్ తోటి మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా చూస్తలే. ఓకే సార్, థ్యాంక్ యూ. సరేనా? రైట్ ఒకటి రైట్. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. సార్ మేము 14th వార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ పేరేనా? ఇది మన మీ పేరు చెప్పండి. సార్, నా పేరు జయాకర్ సార్. జయాకర్ సార్. జయాకర్. అవును సార్, జయాకర్. చెప్పండి జయాకర్. సార్, ఇది సీసీ రోడ్ వేస్తా అని చెప్పేసి మాకు చాలా రోజుల నుంచి అదైతుంది సార్. మాకు ఏ వార్డ్ లేక బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఏ వార్డ్? బస్తీ దవాఖానా కాడి నుంచి సార్ పిల్లి అలివేలు వాళ్ళ ఇంటి వరకు సార్. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? బాగా ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? నీడు ఉంది సార్. హాస్టల్ పోనీక కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడి నుంచి చెప్పండి, నాకు ఐడియా అర్థం కాలేదు. ఏ ఇంటి దగ్గర నుంచి? మన బస్తీ దవాఖానా కాడి నుంచి సార్ పిల్లి అలివేలు సార్. పిల్లి అలివేలు. బస్తీ దవాఖానా టు పిల్లి అలివేలు. ఒకటి ఏంటంటే జయకర్ గారు, ఇప్పుడు మీకు ఆ సోప్ ఫ్యాక్టరీ నుంచి తాడు నర్సే షాప్ కానీ మెయిన్ రోడ్ గాంధీ బజార్ వరకు వేయించేసాం ఫస్ట్. ఆ రోడ్ ఇబ్బంది ఉందని. సో ఇప్పుడు ఈ లోపల ఇంటర్నల్ రోడ్డు నేను ఆ ఏరియా మొత్తం తిరిగి ఉన్నాం మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు. ఆ మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు తిరిగినా ఆ ఏరియాలో చిన్న చిన్న సందులు ఉన్నాయి, కొంత అడ్జస్ట్ చేసుకొని ఆ రోడ్లన్నీ డెఫినెట్గా చెప్పించేస్తాను. ఓకే సార్. 14 వార్డులా మురళి అన్నదే కదా, మురళన్న వాడే కదా? అవును సార్. అవును సార్. గాజుల మురళన్న వాడే. డెఫినెట్ గా నేను ఆ వార్డుకు సంబంధించినటువంటి తిరిగి ఉన్నాను సార్. మన రైస్ అన్న సార్, రైస్ అన్న 14 4 కదా, మరి 14 అంటే. అవును సార్. లేదు సార్, 4th వార్డ్ అని చెప్పిన సార్. 4th వార్డు చెప్పినా? ఓకే. 4th వార్డు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రోడ్డు. సార్ సార్ మీ కౌన్సిలర్ కూడా రాత్రి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపోయిండు. ఇవాళ రేపు 2 రోజుల ఫౌండేషన్ వేస్తున్నాం. సార్ మంచిది. ఓకే జాగ్రత్త. రైట్ సార్. ఇంకొక సార్ మన ఎంఆర్ఓ ఆఫీస్ లో పనులు ఏం జరుగుతలేవు సార్. ఒక సర్టిఫికేట్ కోసం 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ. సార్, నేను జయానంద్ వాళ్ళ బాబుని సార్. ఓకే 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 జయానంద్ కొడుకు. ఓకే. అవును సార్. ఓకే. డాడీ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు నేను 2 months నుంచి వెయిట్ చేస్తున్నా సార్. అసలు నాకు సర్టిఫికేట్ వస్తుంది సార్, ఫ్యామిలీ సర్టిఫికేట్. ఇప్పుడు నేను ఆర్డీఓను ఎంఆర్ఓ ఇద్దరు పిలిపిస్తున్నా, వస్తున్నారు ఇక్కడికి. మళ్ళీ ఇటువంటి ఫర్దర్లా జరగకుండా చూసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ జై. సార్ మంచిది. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. మీరు? सपना पर हाजत आने ग्राम पंचायत सर. अबाला तमार लक्ष्मण कुन को बात की है कहीं का तो सर मैं हाजत आने सर. हाँ, तमार लक्ष्मण कन फोन की तो तमार हाजत आने पर बात की तुम पुत्र का नायक काय नाम तार? सर मैं नरेश के गाने अपने घर में लगा सर. परवा छे काय नरेश काय सांदी? सर लास्ट एकदम हमारे सामने का इंदिरा में सर दिने कोई कन के जरगा तम काय करो को तो तमार सेक्रेटरी L1 लिस्ट रचे. तमार पंचायत सेक्रेटरी L1 लिस्ट रचे. ओ L1 लिस्ट में घर से जोन कौन को देखता ने मन लिस्ट नाम लान दो. सर काय? सर वही का होता है हाजत आने हमारे सामने ना पर करंट लाइन की खिंचा कर. हां, करंट 7 पोल ಇದೆ 6 पोल देणो खिंचाणो तन वैरी खिंचाणो. ಈ ಮಧ್ಯ ಜರ ಪೋಲ್ ಆಯ್ಕೊಂತಿ ಆತಕಂ ಕರ್ ಜನ ಮಾಡಿ ಕಿತನ ಹಾಕುತ್ತೆ. ಸರಿಗ ఏ గర్దుచ్చు తమ నిద్రమ గర్దుచ్చు బరతా. फोन చాలా మంది बातें कर रहे थे नरेश. तो मैं करेंट तुम्हारे थाने डीसी मीटर का सीसी रोड से తర్వాత ఈ ఇందిరా మైండ్ 3 देर బాధ్యత మా. ఓకే రైట్ రైట్ నరేష్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బాలు నాయక్ ఎమ్మెల్యే సార్ నేడుగుంకి వెళ్ళి మాట్లాడుతున్నాను సార్. లక్ష్మీ సార్ నా పేరు. చెప్పు లక్ష్మి. మా మిస్సెస్ 5వ వార్డ్ నెంబర్ సార్. ఓకే పర్వాలేదు, చెప్పు లక్ష్మి. సార్ ఏం లేదు సార్, ఈ పోస్టులు కూడా పడుతున్నాయి కదా సార్, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు. గ్రౌండ్ లేదు సార్, జర మాకు మా చైర్మన్ దృష్టికి కూడా తీసుకొచ్చినాం సార్ మేము. అయితే జర బతుకమ్మకు ఉంటుంది, జర ఏమన్నా వీలైతే త్వరగా అయితే తమ ద్వారా ఏమన్నా. బతుకమ్మ కుంటాను గ్రౌండ్ ఎట్లా వాడతారు అంటే కట్ట మీద చేపిస్తారన్నారు సార్ చైర్మన్. అంటే గ్రౌండ్ లేదు సార్, మా ఊళ్ళో ఏడ ల్యాండ్ లేదు సార్. నేను ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ ఆయన ఆటలానికి గేమ్స్ ఆడుతుంది లేదు సార్. గ్రౌండ్ లేదు, నేను ల్యాండ్ లేదు సార్ మాకు. సరే మీ చైర్మన్ గారితో నేను ఒకసారి మాట్లాడతాను ల్యాండ్ ఎక్కడ ఉందో.
అదే సార్ ఈ మీ డాంబర్ రోడ్ మీ ముక్కమల్ల వెంకటయ్య గారు చైర్మన్ గారితో మాట్లాడి స్థలం ఎక్కడ చూపెడితే అప్పుడు గ్రౌండ్ కొరకు మనం ఆలోచన చేద్దాం. సార్ అదే చెప్పినాం సార్, చైర్మన్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చినాం సార్, తమకు కూడా ఒకసారి చెప్పాలని అవకాశం వచ్చిందని చెప్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ, పర్వాలేదు. ఆయనతో ఒకసారి మాట్లాడి ల్యాండ్ ఉంటే తప్పకుండా చెప్పిద్దాం. సార్ సరేనా? సార్ రైట్ రైట్ రైట్. నమస్కారం సార్. నమస్తే. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడండి. మీరు? సార్ మా గడిగారు రోజు సంఘం సార్. గౌడ గారు రజక సంఘం. ఏం పేరు? భూతరాజ్ యాదయ్య సార్ నా పేరు. యాదే, చెప్పేదే. సార్ అది ఐలమ్మ విగ్రహం గురించి ఊళ్ళో పెడతామని నడులో పెడతామని గ్రామ పంచాయతీ స్థలం ఉంది సార్. అక్కడ అనుకుంటే కొంచెం మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్. పాలకవర్గం సపోర్ట్ చేస్తుంది, ప్రతిపక్ష వర్గం మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. ఆ సమస్య కొంచెం మరి క్లియర్ చేయాలి సార్. మనం వద్దాం అనుకున్నాం సార్ గారికి. సరే, నేను వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి నేను చూస్తాను. సార్ సరేనా? నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ. హలో, హలో బాగానవరమ్మా. బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నామా? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? అశ్విత, మల్లారెడ్డిపల్లి, గౌడింటి వెనకలనే. గౌడింటి వెంకన్నా? వెంకటయ్య గౌడ్ మామ ఉండే కదా, ఆ. వాళ్ళ ఇంటి వెనకల సార్. ఏం పేరంటే అమ్మా? అశ్విత. అశ్విత, చెప్పు అశ్వితం. ఇంకో ఈడ మా పాలోళ్ళు ఉంటారు ఊర్లో. అమ్మాయి ఒక్కతే, వాళ్ళ నాన్న లేడు, చనిపోయిండు. వీళ్ళకి పాస్బుక్ వస్తలేదు. ఎందుకు? భూమి ఉందా వాళ్ళకు? ఎంత మండల ఆఫీస్ తిరిగినా వీళ్ళకి అయితలేదు. కాదు కాదు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ పేరు చెప్పండి. ఇంద్రకంటి బ్రహ్మయ్య చనిపోయిండు. ఇంద్రకంటి బ్రహ్మయ్య చనిపోయిందా? ఎన్ని ఎకరాల భూమి ఉంది ఆయనకు? 13 గుంటలు ఉందంట. దాని మీద ఒక్కదే ఆధారపడరు వీళ్ళు. ఆ 13 గుంటలు ఎవరి పేరు మీద రావాలి ఇప్పుడు? ఇప్పుడు అల్వేలు, ఇంద్రకంటి అల్వేలు. ఇంద్రకంటి అల్వేలు పేరు మీద రావాలి. వీళ్ళ కబ్జాలో వీళ్ళే ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. ఓకే, నేను ఇవాళ తహసీల్దార్ గారు వస్తారు, లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడతాను. వీళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వీళ్ళిద్దరు ఒకటే బిడ్డ. ఆమెకి పెళ్లి చేద్దామని చూస్తే అది ల్యాండ్ అమ్ముదామంటే వీళ్ళ పేరు పైన లేదు, ఏం లేదు వీళ్ళకి తప్ప. వెంకటయ్య గౌరు చేస్తాను సార్, వెంకటయ్య గౌరు చేస్తాను అని అలా వేపించారు. మాకు చేపిస్తాను సార్కున్న 7-8 ఏళ్ళు అవుతుంది సార్. మాకు దాన్నే ఉంది ఆధారం. వెంకటయ్య గౌడ్ ఏమంటున్నారు మరి? వెంకటయ్య గౌడు, వెంకటయ్య ఏమంటున్నా అంటున్నా? అశ్విని ఒకసారి లైన్ లో ఉండమ్మను. ఆ అశ్విని లైన్ లో ఉండవు. ఏమైతే మీకు అశ్విని ఒకసారి? అశ్విత ఒకసారి లైన్ లో ఉండమ్మా. ఒక పని చేయండి అమ్మా అశ్విత గారు, నేను తహసీల్దార్ తోటి మాట్లాడతా, మీకు చేస్తాను. మళ్ళీ తర్వాత మీరు పోయి తహసీల్దార్ కలవండి, సరేనా? ఇవాళ నా దగ్గరకు వస్తుందమ్మా, నేను మాట్లాడతాను. సార్ ఎప్పుడు ఖాళీగా ఉంటారు? వస్తాం. నేను ఎప్పుడైనా ఈయన ఉన్నామ్మా, ఖాళీ అంటుంటా. అది ఎమ్మెల్యే అజయ్ అన్నకు చెప్తే అజయ్ అన్న ఉండు అని చెప్పింది. అజయ్ అన్న మా కాలేజ్ ఫ్రెండే. నేను ఇక్కడనే ఉంటా, ఈ రోజు ఉంటా, రేపు ఉంటా, 2 రోజులు ఇక్కడనే ఉంటా, సరేనా? ఒక్క నిమిషం లైన్ లో ఉంటే. సార్ నేను లైన్ లో ఉండు. ఏమంటావు? మీకు కాల్ ఇస్తాం అనుకున్నా సార్. ఓకే, ఒక్కసారి కలుద్దాం, ఒక పర్వాలేదు. ఒకసారి లైన్ లో ఉండమ్మా. తహసీల్దార్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక నోట్ చేసుకో. ఇందిరాకంటి బ్రహ్మయ్య సార్. ఈ ఇందిరాకంటి బ్రహ్మయ్యకి సంబంధించి 13 గుంటల భూమి ఉంది సార్. సో ఈయన చనిపోయిండు సార్. ఈయనకు ఒక బిడ్డ, భార్య, ఇద్దరే ఉంటారు సార్. ఆ చనిపోయిన వాడి నుంచి వాళ్ళ బిడ్డ పేరు మీదనో వాళ్ళ తల్లి పేరు మీదనో మారాలి. అది అమ్ముకొని వాళ్ళ ఏదో ఆ పిల్ల పెళ్లి చేయాలని చూసారు. అమ్మాయి మ్యారేజ్ కాలేదట. వాళ్ళు రోజు తిరిగి ఎన్నిసార్లు తిరిగినా అది కావట్లేదని చెప్తున్నాను. నేను ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు. ఈ రోజు మీరు ఆఫీస్ చెక్ పంపిణీకి వస్తున్నారు మీరు? డీటెయిల్ పంపిస్తున్నా సార్. 2 o'clock మళ్ళీ కలెక్టరేట్ లో మీటింగ్ ఉంది. సరే, తర్వాత మీ దగ్గరికి రేపు వస్తున్నారు సార్. ఓకే సార్. వచ్చినప్పుడు సార్ ఏ విలేజ్? మల్లారెడ్డిపల్లి. ఇందిరాకంటి బ్రహ్మయ్యకి సంబంధించిన ల్యాండ్ 13 గుంటల ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఎక్కించేయాలి. సరే సరే రైట్ పని. ఓకే సార్. ఓకే సార్. అశ్విత చెప్పినమ్మా ఎంఆర్ఓ గారికి, రేపు పోయి కలవండి మీరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. రైట్.
హలో హలో సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ నమస్కారం, నేను బాలునాయక్ మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీ పేరు? పులపల్లి సార్, చంద్రనాయక్ చంద్రసింగ్ సార్ నా పేరు. అర్థం కాలే. పులపల్లి చంద్రనాయక్ సార్, చంద్రసింగ్ నా పేరు. ఓలిపల్లి చంద్రనాయక్ చంద్ర. సార్ ప్రజా ప్రభుత్వం సార్ పనిచేసి సార్, చాలా థ్యాంక్స్ సార్. ఓకే. ఒకటి రుణమాఫీ అయింది సార్ మాకు. రెండోది భూభారతి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఆర్ లో ఉన్న 30 ఎకరాల గుంటల భూమి మాకు ఎక్కింది సార్ మన గవర్నమెంట్ లా. వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ సార్. ఒకటి ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్ నాకు. తప్పకుండా. ఎల్లో ఉంటుంది, L1 ఉన్నది పేరు. L1 లో ఉంది సార్. ఓకే, L1 ఉంటే ఈసారి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం సార్. ఒకసారి మీకు కలిసిన సార్, నేను ఇస్తానని చెప్పారు. నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడా సార్ మీతో. డెఫినెట్గా ఇస్తారు సార్. ఇది ఒకటి రాయండి సార్ నాకు. తప్పకుండా ఇస్తాం. సరేనా? రైట్ నాయక్. ఓకే ఓకే. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీరండి? సార్ మాది చెందార్పల్లి సార్, చెన్నపేట మండలం. ఏ ఊరు? చెందార్పల్లి. తెల్దేవరపల్లి, చిన్నపేట మండలం. అవును సార్. చెప్పండి. ఏం పేరు? సపోర్ట్ పార్వతి సార్. నీ పేరు సవాట్ పార్వతే? మా చెల్లెలు ఇందిరమ్మ ఇల్లు లేదు సార్, వాళ్ళ భర్త చనిపోయాడు. ఓకే. భర్త చనిపోయి 2 years అవుతుంది సార్. L1 లో ఉందా ఆ పేరు? సార్ L1 లిస్ట్లో ఉందా ఆ పేరు? ఉంది సార్. ఓకే, నేను ఆ హరికృష్ణకి చెప్తా. L1 లిస్ట్లో ఉంటే ఒకసారి చెక్ చేయమని చెప్తా. ఆ స్థలం ఉందా కట్టుకోవడానికి? ఆ స్థలం ఉంది సార్, ఇల్లు కూడా లేదు సార్. సవాట్ పార్వతి? సపావత్ పార్వతి. చాలా పెట్టేస్తాం. సగవాట్ పార్వతికి ఇల్లు ఇచ్చేసలే ఇల్లు లేదు సార్, కొంచెం సైలెంట్ చేయండి సార్. ఇస్తాను, తప్పకుండా. చెప్పే నీకు ఇల్లు వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పి నీకు ఇల్లు వస్తుందని చెప్పి. సరే సార్. రైట్ రైట్. తార్ నామ్ కాయం? అనిల్ కుమార్ సార్. ఓకే అనిల్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. మీరండి? మైనపల్లి పెడుతుండ సార్. మైనపల్లి బిడ్జితాండో. काय नाम रे? नायक? 7వ वार्ड नंबर सर में हमारा नाम क्या है? सर नाम क्या नायक? मुराद दासु सर. दासू. काय रहणो दासू? सर ದಿಂಡೋಡೆ रोड अच्छे था सर, में कर गया सर. हम सर कर कौन सर रात में इतना नहीं पड़ेगा था हटाने वाला. ದಿಂಡೆ रोड एक पक्का वेगी असे पक्का वेरी होती है. हाँ सर. सरे कराओ तरो 10 जरा स्टार्ट कर चले. अरे हमारा थाने मैंने पहले ग्राम में मेरा घर लो है सर, राम सिंह हमारा सरपंच सर. मेरा घर लो है सर, तुम्हारा आशीर्वाद देते. आज कोई घर लो वालों सर, బండి కొన్ని घर लो देना सर मैंने. సరే చేయండి కింద దిక్కన తమ చాలా మార్గమే జవాబు అవుతా मैंने. हाँ सर, थैंक यू सर. సరే రైట్. हेलो सर, अपन देर को ना सर, देखो जंक्शन सेंटर में डेवलप पता कि मेयर सर देखें भी जंक्शन करना होगा. हाँ, देर को सेंटर है तो ದಿಂಡೋಡೆ है, काटकोड है, कोटेड है. नाम करो देखेंगे, मजा दिखाओ सर. अब सर नाम మంచిగా వస్తారు. తప్పకుండా కడతారు. ఆలోచన తప్పకుండా పడగలరు. సరేగా? సరే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ దాసు. హలో హలో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. సార్ నమస్తే సార్. నమస్తే. మీరండి? వినోద్ రాథోడ్ సార్. వినోద్ రాథోడ్ సార్. వినోద్ రాథోడ్ కొనుస్తాండే సార్. ఇప్పుడు ఆ డైలీ और ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేసిన నేను. కరెక్ట్. నాయక్ కొనుస్తాండ. ఓకే రోజు వెంకటతాండ. వెంకటతోట. ఓకే. నాయక్ నాథడ్. సరే సార్, ఐబీ చౌరస్తా సార్, మెయిన్ రోడ్ అయితే ఐబీ పోయే చౌరస్తా దగ్గర గుంత ఉన్నది సార్. చాలా అది చాలా ఐబీ ముందల కాదు, ఐబీ ముంగల సార్. ఓకే ఓకే. అది చాలా సంవత్సరాల నుంచి అట్లే ఉన్నది సార్. మొన్న నా ముందర నేను అక్కడే నిలబడి ఉన్నా, నా ముందర ఒక బండి పడిపోయింది. వర్షాలు వస్తే మోకాళ్ళ లోతు గుంత ఉంది అక్కడ. ఓకే. ఒక బండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడ బండి పడిపోతే నేను ఇవాళే మా మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళని పిలిపిస్తాను, మాట్లాడాల్సి నా గుర్తు ఇమీడియట్గా చెప్పిస్తాను. అది ఆడ రోడ్డు పూర్తి కాదు సార్, అవసరమైతే సీసీ ఎస్ఏ అది క్లియర్ అవుతుంది. సార్ ఇంజనీరింగ్ పిలుస్తాను, ఎట్లా చేస్తే బాగుంటుందో చేసి చేపిస్తాను. అదే ఇంకొకటి సార్, మీరు
మీనాక్షి చౌరస్తా నుంచి డిండి రోడ్ కి టెంపుల్ వరకు రోడ్డు ఒక సైడ్ వేసారు మున్సిపల్ ఎలక్షన్ ముందు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏం చేయలేదు. అట్లాగా సార్. అయితే అది వాస్తవంగా ఎలక్షన్ కి 5 రోజుల ముందైంది కాబట్టి అందరూ అట్లనే అనుకుంటారు. సరే ఎలక్షన్ పుణ్యాన్ని అయినట్టు అనుకోరా, అది ఎట్లయితే ఉంది. సంతోషం సార్, సంతోషం. మీ ఆయంలో అయింది. రెండో సైడ్ కూడా యూ టర్న్ చేసే దగ్గర బండ్లు ఇంటికి దిగుతుంటే రైట్ సైడ్ ఆ రోడ్డుకి ఈ సైడ్ కి దాదాపు వినోద్ ఒక 10 రోజులు ఆ రోడ్ స్టార్ట్ చేపిస్తారు. రెండో సైడ్ కూడా రెండో సైడ్ అది చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. 10 రోజుల్లో స్టార్ట్ చేపిస్తాం. ఓకే సార్. సరేనా? ఇగో నువ్వు చెప్పిన గుంతది కూడా కమిషనర్ చెప్తున్నావు. ఉండు, లైన్లో ఉండు. కమిషనర్ గారు. సార్ సార్ నమస్తే సార్. మన ఐబీ ముందల మన రోడ్ మలుతుంటే అటు నుంచి ఇటు సైడ్కి వస్తుంటే, ఐబీ సైడ్ వస్తుంటే ఓ పెద్ద గుంత పడి ఉంది. నువ్వు రాజు ఏని మీరు తీసుకుపోయి నాకు ఆన్లైన్లో పిల్లలు మాట్లాడుతున్నారు ఇప్పుడు దేవరకొండకు సంబంధించి. ఓకే సార్, ఓకే సార్. మీరు ఆ లైన్ ఆడికి పోయి అది ఏం చేయాలో రాజు ఏం తీసుకుపోయి ఆ గుంత నాకు ఇమ్మీడియట్లీ కావాలి. ఓకే సార్. ఏం చేయాలో చేసి నాకు ఏ గారితో మాట్లాడి మళ్ళీ చెప్పండి, అప్డేట్ చేయండి. ఓకే సార్, ఓకే. మళ్ళీ ఉండవద్దు నాకు ఆ గుంత. చాలా మంది బండి మీద పడిపోయారంటారు. ఓకే సార్, నేను చూసుకుంటాను. రైట్ కమిషనర్. వినోద్ ఓకే. ఓకే సార్. ఇంకొకటి చెత్తబండి 16వ వార్డుకు రావట్లేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియా ఏది 16వ వార్డుకు సార్. చెత్తబండి 16వ వార్డుకా? నేను చెప్పేస్తలేదు. నేను 16వ వార్డులో పోటీ చేసిన సార్. ఇండిపెండెంట్ చేసినావు, పార్టీ నుంచి చేసినావు? బీజేపీ నుంచి. దేని నుంచి చేసినావు? బీజేపీ నుంచి సార్. ఓకే, వెరీ గుడ్, పర్వాలేదులే. ఎందుకు పోటీ చేసినావు కదా, నేను తప్పకుండా పంపుతాను, బండి పంపుతాను, చెప్తా వాళ్ళకి. ఓకే సార్, ఓకే సార్. రైట్ ఓకే. ఓ ఈ పిల్లవాడా? నువ్వు వాడావా? ఆహా. హలో నమస్కారం అండి, నేను బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. కేతావత్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కేతావత్ జగన్ సార్ నా పేరు. చందంపేట మండలం యాపల్బాయ్ జిల్లా సార్ మాది. యాపల్బాయ్ అంటనా? చెప్పు జగన్. అవును సార్. చెప్పు జగన్. సార్ మా విలేజ్ రోడ్ సార్, కొంచెం బుద్ధంటల నుంచి మా విలేజ్ కి సరిగా రోడ్ లేవు సార్. చుట్టుపక్కల 2 సైడ్లు చెట్లు ఉన్నాయి సార్. ఒక వెహికల్ పాసితే ఇంకోటి రావడానికి వీలు ఉండదు సార్. కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఏడు నుంచి బుద్ధంటల నుంచి మా ఊరు సార్ యాపల్బాయ్ సార్, రేకులగడ్డ. ఓకే ఓకే. ఆ రోడ్ ఇబ్బంది ఉంది, నేను మొన్న వచ్చినాడు చూసిన. అవునవును సార్, కొంచెం గుంతలునే సరిగా రోడ్ లేవు సార్. 2 పక్కల చెట్లు ఉన్నాయి సార్ ఎక్కువ. ఓకే, నేను వాళ్ళతో మాట్లాడి ఆ చెట్లు తొలగించేటువంటి పని చేస్తాను. అదే సార్, కొంచెం చూడండి సార్ అది. ఓకే, తప్పకుండా జగన్, తప్పకుండా. సరే థ్యాంక్ యూ సార్. రైట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడండి. సార్ నా పేరు సత్యనారాయణ సార్. మా జిండి మండలం నిజాం నగర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సత్యనారాయణ. సార్ కొంచెం మా ఊరి రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. కొంచెం మా ఊరి రోడ్డు మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. 100% మీరు రోడ్డు చేపిస్తా, కొద్దిగా టైం ఇవ్వండి నాకు, ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కొంత ఇబ్బందులు చేయలేకపోతున్నాడు. నేను డెఫినెట్గా చేపిస్తాను. మీ రోడ్డు నా బాధ్యత. అదే సార్, మా మండలంలో అన్ని ఊర్లో రోడ్లు సార్, మా ఊరికి రోడ్ లేదు. మీ రోడ్డు మీ ఊరు రోడ్డు చేపించే పూజనాది. సరేనా? మొన్న మీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఉదయం నుంచి ఈ కాళ్ళ ముగ్గురు వచ్చారు మీరే ఇప్పుడు నిజాం నగర్ రోడ్ని. అవునా సార్? డెఫినెట్గా చెప్పేసాం. మీ రోడ్డు ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. హలో 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 నమస్కారం సార్. నమస్కారం అండి, నేను బాలనాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీరండి? సార్ నాకు జగన్ సార్ 16వ వార్డు సార్ నాది. 16వ వార్డు. అవును సార్, జగదీష్ పల్లవి సార్. జగదీష్ పల్లవి. చెప్పు. ఇంద్రమ్మ ఇల్లు లేదు సార్. నా ఇల్లు మొత్తం కూలి లేదు సార్. నా ఇల్లు రావట్లేదు సార్. ఇంద్రమ్మ ఇల్లు నీ ప్లాట్ ఉందా? ప్లాట్ లేదు సార్. పాత ఇల్లు మొత్తం కూలి లేదు సార్. అది అన్ననే కడతాం సార్. అన్న కడతా కూల కొట్టి కట్టుకున్నావా? అవును సార్, ట్యాక్సీ పెట్టా సార్. 20,000 పెట్టా సార్. ఒక పని చేయి, ఇప్పుడు ఈడ ఉంటేనేమో అర్జెంటుగా నా ఆఫీస్కి రా. ఈయనే ఉన్నా సార్. ఉంటే నా ఆఫీస్కి రా, వెళ్ళి ఇచ్చేవాదాన్ని. సార్ వస్తున్నా సార్. రైట్. హలో హలో
చెప్పండి అమ్మా, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. అవును సార్, నేను చెన్నంపేట సార్ మాది. చెప్పు తల్లి. చెన్నంపేట మండలం. అదే సార్ ఇల్లు గురించి సార్. ఏ ఊరమ్మా? మాకు ఏ ఊరమ్మా? మాది పూలపల్లి సార్. పోలపల్లి ఊరా తండనా? ఊరు తండా సార్, చెన్నంపేట మండలం. ఏ తండా? తండా పేరు చెప్తాలి. చంద్రనాయక్ తండా సార్. चंद्रनायक तंडा, ओके. काय रहना भाई? घर से टिबिया में परत से आज से ये हमारे एरिया पे सब है? ये हमारे एरिया पे सब है? हनु दे किरायन रे रिबिया. किराया तार नाम को तो भाई? अनीता. काय अनीता? घरे नाम? आर रामोत अनीता. रामोत अनीता. तार भरता नाम? लक्ष्मण. लक्ष्मण. जाग से तो घर बांधे ने? जाग सब या इने मार घरे आनो मेंटा लेगो परत के आज से तानी. परवा से तो घर तो बांध ले चिदा? बांध लो तो बिया. राइट. तार घर में दूसरे तो. सरेगा? हां? तो घर दो चमा. हां, पक्का बांध लो तो बिया. जो पक्का बांधा तो घर तप्पకుండా ఇందిరా మా గారి శాంక్షన్ దుచ్చు. సరేగా? సరే బియా. రైట్ అమ్మ. రైట్. फोन करना बिया का? काय అవసరం మధ్య నాకు तो శాంక్షన్ చెప్పేసి కూర్చు తమార్ కొడుకు రచ కదా కొంత రాత కెమెల్ వస్తానే. काय बिया? तमार तांडेर वो छगदा. हां. राम सिंह तमार छुटम गए. हां. राम सिंह का मा बिया रे तेरा बिया. हां तो वो घर सांक्शन तो राम सिंह कुछ 2000 बांध दे. सरेगा? సరే మన రాణి. సరే బియా. రైట్. సరే భాయ్. జరా తప్ప. సరే భాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ సార్, ఇక్కడ గుడితండ నుంచి మాట్లాడుతున్నా సార్. గుడితండ కాయన. హలో సార్. ఏం పేరు బ్రదర్? నా పేరు పృథ్వీ సార్. పృథ్వీ, చెప్పు పృథ్వీ. సార్ మాకు ప్యాకేజ్ వచ్చింది, సంతోషం సార్. ఓకే. మాకు ఇంకా ఇల్లు పైసలు కూడా ఒక మంత్ లో ఇచ్చిస్తే మాకు కూడా రేపు వర్షాకాలం వస్తే 70-80% ఇల్లు ఫుల్లే కట్ ఉంది సార్. దాని గురించి చూడండి సార్ కొద్దిగా. ఆ పైసలు కూడా సగానికి అయిపోతున్నాయి సార్. ప్యాకేజ్ ఇస్తే మాకు ఇల్లు పైసలు ప్యాకేజ్ ఇస్తే మాకు అనేది క్లియర్ అయిపోతుంది సార్. ఇప్పటికే మీకు సంబంధించిన దాదాపు ఆ పెళ్లిపల ప్రాజెక్టుకు సంబంధించిన 4 తండాల 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించిన. అవును సార్. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరు చేయలేదు. 200 కోట్ల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడి 200 కోట్ల రూపాయలు విడుదల చేయించిన. సో మీ ఇళ్లకు సంబంధించి మీ తండ్రిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి త్వరలో పూర్తి చేసి ఆ ఇళ్ల సమస్య స్కీమ్ కూడా పూర్తి చేపిస్తాం. అంతకుముందు ప్రభుత్వం క్యాన్సల్ అయ్యేది సార్ ప్రాజెక్ట్. అది అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాన్సల్ అయిపోయేది సార్. కొద్దిగా దయచేసి ఆ ఇల్లు ప్యాకేజ్ ఇప్పియండి సార్, ప్లీజ్ సార్. తప్పకుండా ఇప్పిస్తాను పృథ్వీ, తప్పకుండా ఇప్పిస్తాను. ఓకే రైట్ పృథ్వీ. ఓకే సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. హలో 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 సార్, నమస్తే సార్. నమస్కారం బ్రదర్, బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. నమస్తే సార్. మాది పెద్దపల్లి మండలం అంగడిపేట గ్రామం సార్. అంగడిపేట గ్రామం పెద్దపల్లి మండలం. చెప్పు బ్రదర్, మీ పేరు? సార్ నా పేరు ప్రదీప్ సార్. మాది కుందూరు ప్రదీప్ సార్. కుందూరు ప్రదీప్. చెప్పు ప్రదీప్ గారు. సార్ మా ఊరికి ఒక బస్ స్టాండ్ కావాలి సార్. ఇప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ గుడిపల్లి వారు, పియ్యపల్లి వారు మొత్తం వచ్చి అంగడిపేటలో బస్ పెట్టారు సార్. ఎడగడతావా బస్ స్టాండ్ రోడ్డు మీదనే ఉంది. అంగడిపేట గేట్ మీద కావాలి సార్. అవును, స్థలం ఎక్కడిది అక్కడ అంటున్నా. అదే కాదు సార్, స్థలం ఎక్కడిది అక్కడ అంటున్నా. రోడ్డు మీదనే ఉంది, రోడ్డు పక్కన కట్టడానికి ఎక్కడ అవకాశం లేదు కదా అంటున్నా. రైతు వేదిక సైడ్ ఉంది సార్, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఓ పై కట్ట ఆడ కడితే ఎవరికి ఉపయోగం మరి? ఊరు బయట కడితే అంటే ఊరు బయట అంటే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కొంచెం జాగా ఉంది సార్, అందులో కడితే బాగుంటుంది సార్. నేను అదే బస్ షెల్టరు నీకు రోడ్డు మీద కడితేనే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు పోలీస్ స్టేషన్ కంటే ఊర్లో కట్టినట్టు అయిపోయింది, దాంతో ఉపయోగం ఏంది అంటున్నా. లేకపోతే రోడ్డు గవర్నమెంట్ మీరు నేను చూస్తా, ఒక్కసారి రేపు వచ్చినప్పుడు చూస్తా, ఇక్కడ అవకాశం ఉండి రోడ్డు స్థలం ఉంటే కట్టించేస్తా. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్. హలో, నమస్కారం అండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, నేను బాలునాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీరండి? డిండి. డిండి, చెప్పండి మీ పేరు? శివ సార్. గణేష్ గారు శివ. చెప్పు శివ. గణేష్ గారు శివాజీ సార్. చెప్పు శివ. మాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఎంట్లో ఉంటున్నావు మరి నువ్వు? మా నాయన కట్టిన వాళ్ళు ఇట్లా ఉన్నాం సార్. అంటే మీరు ఎంతమంది అన్నదమ్ములు?
నాకు ముగ్గురు సార్. ముగ్గురులో ఇప్పుడు నీకు మీ నాయనకున్న ఇల్లు స్లాబ్ ఇల్లా లేకపోతే మామూలు? అది షాప్లే కాదు, పాత ఊరు సార్, పాత పురాణది పాత సార్. సరే, నీ పేరు ఒకసారి మీ సెక్రటరీ జంగయ్యని కలిసి L1 ఉందా లేదా చెక్ చేసుకో సార్. సార్ మీ పంచాయతీ సెక్రటరీ జంగయ్యని కలిసి మీ పేరు L1 లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ చెప్పు నాకు. సరేనా? అట్లా కాదు బ్రదర్ శివ, నువ్వు మీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీని కలిసి నీ పేరు L1 లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ చెప్పు నాకు. డాడీకి ముసలి వస్తుంది సార్, బాబాయ్ డాడీకి మా నాన్నకు ముసలి పైన వస్తుంది సార్. ముసలి పైన ఇంకా స్టార్ట్ కాలేదు, స్కీమ్ స్టార్ట్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఇప్పిస్తాం. సరేనా? సరే, ఓకే సార్. రైట్.